My dear students, learning of arithmetic mean in case of individual series, we have two methods like direct method and indirect method. In case of direct method, my dear student, the formula is x bar is equal to sigma x by n. If you see this example, the summation total is 340. 340 by 10, 34. That and here you have two methods. Shortcut method one side I have shown. This is shortcut method, direct method, indirect method. Under indirect method, we have to assume one number. From that number, we have to take deviations. ఓకే అంటే ఎక్స్లోంచి నువ్వు ఎజ్యూమ్ చేసుకున్న నెంబర్ మైనస్ వేసుకుంటూ వెళ్ళిపోవాలమ్మా. ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ ద ఫార్ములా ఈజ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ మెథడ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా డి బై ఎన్. ఎక్స్ బార్ అంటే మీన్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, సెంట్రల్ వాల్యూస్ అనమాట. హౌ ద మిడిల్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నోన్ యాజ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. దీంట్లో మనం మీన్, మీడియన్, మోడ్ అనేవి 3 ఇంపార్టెంట్ యావరేజ్ ఉంటాయన్నమాట. చూడండి అమ్మ, నేను కొన్ని మీకు ప్రాబ్లమ్స్ క్వశ్చన్ ఆన్సర్ బోత్ ద మెథడ్స్ పెట్టాను, ప్రాక్టీస్ చేసుకోండి. మీకు స్కూల్ డేస్లో కూడా ఈవెన్ స్టాట్స్ అనేది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చమ్మా. స్కూలింగ్లో ఉంది, మనకి ఇంటర్మీడియట్లో ఉంది, ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా అథమెటిక్ మీన్ అనేది సో సింపుల్ టు క్యాలిక్యులేట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. డేటాను మనం రీఅరేంజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇందాక చెప్పాను కదా 34 ఆన్సర్ అని చెప్పి మీకు అనిపించింది చూడండి. ఆల్ ద బెస్ట్ అమ్మా.